హలో అండి, నేను మీ కవిత. వెల్కమ్ బ్యాక్ టు హిమన్యా కిచెన్. ఈరోజు హిమన్యా కిచెన్లో చికెన్ లెగ్ పీసెస్ని తక్కువ ఆయిల్తో పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ చికెన్ లెగ్ పీసెస్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ 3 లెగ్ పీసెస్ తీసుకున్నానండి. తీసుకున్న లెగ్ పీసెస్ను నైఫ్ సహాయంతో ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వలన మనం ఏదైతే మసాలాను చికెన్కి పట్టిస్తామో ఆ మసాలా అనేది చికెన్ పీసెస్కి చక్కగా పడుతుంది. ఇలా అన్ని లెగ్ పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా కడిగిన తర్వాత హాఫ్ చెక్క నిమ్మరసంను ఈ చికెన్ లెగ్ పీసెస్కి పట్టించాలి. లెగ్ పీసెస్కి నిమ్మరసం పట్టించడం వలన చికెన్ ఫ్రై అయినాక చాలా జ్యూసీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలానే ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను యాడ్ చేసుకోవాలి. అలానే ఇందులోనికి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరని వేయడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ అనేది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మంచి కలర్ రావడం కోసమని నేను కొంచెం యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఈ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చక్కగా చికెన్ పీసెస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా చికెన్ పీసెస్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ కట్ చేసుకున్న పార్ట్లోకి కూడా మసాలా బాగా వెళ్ళేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మసాలా అంతా బాగా పట్టించిన తర్వాత 15 మినిట్స్ పాటు మూత పెట్టుకొని నాననివ్వాలి. 15 మినిట్స్ పాటు మూత పెట్టి పక్కన పెట్టడం వలన చికెన్ పీసెస్కి మసాలా అనేది చక్కగా పడుతుందండి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ లెగ్ పీసెస్ని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ను ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇలా అన్ని లెగ్ పీసెస్ను వేసిన తర్వాత మిగిలిన మసాలాను కూడా చికెన్ లెగ్ పీసెస్ మీద వేసేసుకోవాలి. ఇలా అన్ని లెగ్ పీసెస్ను వేసుకున్న తర్వాత మంటను మీడియం హీట్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే చికెన్ లోపల కుక్ అవ్వదు, పైన మాత్రం రంగు వచ్చేస్తుంది. ఇలా లెగ్ పీస్ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని లెగ్ పీసెస్ను ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకు తిప్పుకుంటూ మంటను మీడియం హీట్లో పెట్టుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా లెగ్ పీసెస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మూత పెట్టి మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత పెట్టి ఉడికించడం వలన చికెన్ లోపల వరకు చక్కగా కుక్ అవుతుంది. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకవైపు నుంచి మరోవైపుకు తిప్పుకోవాలి. ఇలానే నిదానంగా మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. అప్పుడే చికెన్ చక్కగా కుక్ అవుతుంది. చూడండి, చికెన్ పీసెస్ చక్కగా ఫ్రై అయ్యి మంచి కలర్కి వచ్చాయి. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మనం వేసుకున్న 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా పూర్తిగా పట్టలేదండి, ఇంకా మిగిలింది. అంతే అండి, తక్కువ ఆయిల్తో చాలా టేస్టీగా లెగ్ పీసెస్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లెగ్ పీసెస్ని ఆనియన్, నిమ్మకాయతో సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా హిమన్యా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను ప్రెస్ చేసి ఆల్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.